వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ పారిశ్రామిక తెలంగాణ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతాయని చాలామంది అనుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా గడవక ముందే పారిశ్రామికవేత్తలు తమ కంపెనీల ఏర్పాటుకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. పారిశ్రామిక వర్గాలను తమ వైపు తిప్పుకుంటున్న కేసీఆర్, కేటీఆర్ల వ్యూహం ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. కారణాలేవైనా అప్పటి వరకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలంటే జంకి పరాయి రాష్ట్రాలకు ఎన్నో కంపెనీలు తరలిపోయాయి. అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అటు కేంద్రంలోనూ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ సాధించింది. దీంతో హైదరాబాద్ వైపు మళ్లీ పారిశ్రామిక వర్గాలు దృష్టి సారిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతాయని ఎందరో భావించారు. కానీ తెలంగాణ రాగానే బడా పారిశ్రామికవేత్తలు కంపెనీల ఏర్పాటుకై తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచుతున్నాయి. తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పారిశ్రామిక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు ఊగిసలాట ప్రదర్శించిన పరిశ్రమలు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో ఆశల పల్లకీలో తేలియాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా, వైఫై జోన్గా మారుస్తామని సీఎం కేసీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పదే పదే చెప్తూనే ఉన్నారు. మరోవైపు పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తామంటూ సీఎం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించే పనిలో స్వయంగా నిమగ్నమై ఉన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చూపిస్తున్న ఆసక్తి పారిశ్రామికవేత్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం సింగిల్ విండో విధానాన్ని సైతం తెరపైకి తెచ్చారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తేలిపోయింది. హైదరాబాద్ సురక్షిత ప్రాంతం కావడంతోనే పారిశ్రామిక రంగం క్యూ కడుతోంది. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ దేశాల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపుతున్నారు. జపాన్, నెదర్లాండ్, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం అనిల్ అంబానీ, అజీం ప్రేమ్జీ, బిర్లాలు సైతం కేసీఆర్తో భేటీ అయి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించారు. ఇప్పటికే హీరో మోటోకార్ప్, ఐటీసీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికి తోడు తాజాగా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్, రెట్రోఫిట్టింగ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మరో 2 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోనున్నాయని అనిపిస్తోంది. అదే రకంగా మొత్తం హైదరాబాద్ మహానగరాన్ని వైఫై ఎనేబుల్ చేయాలని ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. తప్పకుండా సమాచార విప్లవం ఈరోజు వస్తూ ఉన్నది. ఆ సమాచార విప్లవాన్ని అందిపుచ్చుకొని అధునాతనమైన 4G లాంటి టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉండాలనే అభిలాషతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వచ్చిన నిజంగా రెస్పాన్స్ చూస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. భాగ్యనగరం భూకంపాలు, ప్రకృతి విలయతాండవాలకు దూరంగా ఉండడంతోనే ఇక్కడ కంపెనీలు నెలకొల్పుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే వందల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. 46 పరిశోధనా కేంద్రాలు, 28 రక్షణ రంగ సంస్థలు, 40 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడే ఉన్నాయి. రక్షణ రంగానికి చెందిన పరిశ్రమల్లో సింహభాగం ఇక్కడే ఉన్నాయి. ఫార్మా రంగం సైతం ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తోంది. ఇక హైదరాబాద్ అంటేనే ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పనే అక్కర్లేదు. దీంతో ఐటీఐఆర్ కంపెనీలు భాగ్యనగరంలో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు క్యూ కడుతున్నాయి. పారిశ్రామిక విధానాన్ని ఒక కోర్ సెక్టర్గా మేము గుర్తిస్తా ఉన్నాం. దానివల్ల డెఫినెట్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అయ్యి పరిశ్రమడమే కాకుండా యువతకు ఉద్యోగాలు, ఉపాధి కూడా లభిస్తాయి. ఈ ఉద్దేశంతోనే ఇక్కడ పరిశ్రమ ఖచ్చితంగా రావాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉంది.
అందుకు సంబంధించి మొట్టమొదట కావాల్సింది భూమి. ఈరోజు కూడా ఇంకా 35 లక్షల ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వం కలిగి ఉంది. అయితే అది అన్ని రకాల భూమి కలిసి అందులో అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఒక 20 lakh acres ఉంది. అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉండే ల్యాండ్లో మోస్ట్లీ దట్ ఇస్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీ. ప్రొవైడెడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా క్రియేట్ చేస్తే అదంతా కూడా పరిశ్రమలు స్థాపించడానికి వస్తుంది. ఇమ్మీడియట్గా మనం ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి అవసరం ఉన్న భూమి ఎంత అని సర్వే చేస్తే దట్స్ అబౌట్ 3 lakh acres ఆఫ్ ల్యాండ్ ఇది రైట్ నౌ అవైలబుల్. ఈరోజు మనకు అందుబాటులో ఉంది. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ 100 and 110 kilometers టు హైదరాబాద్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయి ఉండాలి. ఆధునిక ప్రపంచం ఎట్లా పోతుందో ప్లగ్ అండ్ ప్లే. చైనా ఒక టర్న్ అరౌండ్ తీసుకున్న తర్వాత ఈరోజు చాలా ప్లేసెస్లో వాళ్ళ కంట్రీలో ప్లగ్ అండ్ ప్లే పెట్టినారు. సింగపూర్ తరహాలో పారిశ్రామిక విధానాన్ని రూపొందించబోతున్నామని సీఎం ప్రకటించడం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. సింగిల్ విండో విధానం రూపకల్పనలో కంపెనీల నుంచి సలహాలను, సూచనలను స్వీకరిస్తామని కేసీఆర్ స్వయంగా 6 గంటల పాటు సుదీర్ఘంగా దీనిపై చర్చించారు. పారిశ్రామికంగా తెలంగాణను మరో మెట్టు ఎక్కించాలని సీఎం చేస్తున్న ప్రయత్నానికి పారిశ్రామిక వర్గాలు జై కొడుతున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం సింగపూర్దని ప్రచారంలో ఉందని, దానికంటే మేలైన సింగిల్ విండో విధానాన్ని ఇక్కడ అమలు చేసి చూపిస్తామని సీఎం తేల్చి చెప్పారు. దీనికోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందిస్తామని తెలిపారు. ఒక్కో రంగానికి ఒక్కో రకమైన దరఖాస్తు ఉంటుంది. వారి ప్రాజెక్ట్, పెట్టుబడి, ఉపాధి కల్పన వంటి వివరాలతో దరఖాస్తు అందగానే సదరు కంపెనీలకు సమయం ఇచ్చి ఆహ్వానిస్తాం. విమానాశ్రయంలోనే ప్రోటోకాల్ అధికారులు స్వాగతం పలికి నేరుగా సీఎం కార్యాలయానికి తీసుకొస్తారు. వారితో కేవలం 15 నిమిషాలు మాట్లాడి ప్రాజెక్టు గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత 2 వారాల్లోనే వారిని ఆహ్వానించి అన్ని రకాల అనుమతులతో కూడిన పత్రాన్ని నేనే అందజేస్తాను అని చెప్పారు. ఈ సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. That very shortly we are going to proclaim our new industrial policy, the Telangana government's new industrial single window policy. I proudly tell you that this system will be monitored by a cell called Chasing Cell, which will be attached to my office, that is the Chief Minister's office. An investor, any investor landing in Hyderabad will be welcomed by my protocol officer at the Shamshabad airport, and he will be straight brought to my office, where the investor will straight away meet me and give me his proposal, and he will be requested to go back within the stipulated time of 2 to 3 weeks. ఒక్క కాలుష్య నియంత్రణ మండలి తప్ప మిగిలిన అన్ని అనుమతులు ఒకే సమయంలో సాధ్యమవుతాయని చెప్పారు. గతానుభవాలను వదిలేయండి, కలిసి పనిచేద్దాం, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం కేసీఆర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నాకు వేరే ఎక్స్పెక్టేషన్స్ లేవు, 2 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తీసుకునే ల్యాండ్ మిస్యూజ్ కాకుండా ప్రాపర్ యూజ్ కావాలి ఒకటి, ఇమీడియట్ వర్క్ స్టార్ట్ కావాలి ఒకటి. ఆ యూజ్లోకి వచ్చి ఇండస్ట్రీ ఫ్లరిష్ అయితే మాకు సంతోషంగా ఉంటుంది, అనుకున్న రిజల్ట్స్ కూడా వస్తాయి. సెకండ్లీ, స్థానికులకు మీకు అవకాశం ఉన్నంత మేరకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తే మా యువత ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆ 2 చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. స్పెషల్ ప్రోగ్రామ్ పారిశ్రామిక తెలంగాణలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.